ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉన్నను. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారంలో అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. వ్యాపార భాగస్వామితో బంధం బలపడుతుంది. పాత బాకీలు వసూలవ్వడం ఆలస్యం అవుతాయి. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలము. ఐసైట్ పెరుగుతుంది. అలంకారానికి సంబంధించిన వస్తువుల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జమానత్ సంతకాలు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు. మీ తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహం నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మంచి నిద్ర ఉండదు. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలగుతాయి. తండ్రికి అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. సోదరులతో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. అసంతృప్తి భోజనం ఉంటుంది. మెడికల్ షాప్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉండును. ధనపరమైన వెసులుబాటు ఉంటుంది. కండరాలకు మరియు ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కలవు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గవర్నమెంట్ నుంచి నోటీసులు అందుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు నష్టము కలిగే అవకాశాలు కలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో తండ్రికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశాలు కలవు. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉండును. పాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో మొండితనంతో కావాల్సింది సాధించుకుంటారు. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు తప్పవు. చిన్న చిన్న అవసరాల నిమిత్తం కొరకు అప్పులు చేయవలసి వస్తుంది. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శరీరానికి గాయాలయ్యే అవకాశము కలదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జమానత్ సంతకాలు మరియు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగంలో ఉన్నవారికి గండు కాలము. సెంటిమెంట్ వస్తువులు చేజారిపోతాయి. చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడతారు.
ఫైనాన్స్ వ్యాపార రంగంలో ఉన్న వారికి భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చును. అసాధ్యము అనుకున్న కొన్ని పనులు తేలిగ్గా పూర్తవుతాయి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో శ్రమకి తగిన గుర్తింపు మరియు సభా గౌరవం దొరుకుతుంది. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాన్ని సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలం. శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. పోలీస్ శాఖ వారికి స్థానచలనం కలదు. ఖర్చులు పెరిగినా డబ్బులకు ఇబ్బంది ఉండదు. నూతన దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తును. ఉపాధ్యాయులకు పనిభారం తప్పదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాయామము మరియు యోగా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన మరియు ఈశ్వరుడికి అభిషేకం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విద్యా వృత్తి విషయాల యందు అభివృద్ధి ఉన్నప్పటికీ కొంత మానసికపరమైన ఒత్తిడి మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. పోలీస్ రక్షణ శాఖ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. స్త్రీలకు వంట చేసేటప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు. చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదనే విషయాన్ని గ్రహిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అపకీర్తి పొందినప్పటికీ ప్రజాదరణ లోటు ఉండదు. విద్యార్థులు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేరు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంగారము మరియు బట్టల వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అందుకునే అవకాశము కలదు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న భూములకి సంబంధించిన గవర్నమెంట్ పర్మిషన్స్ మంజూరవుతాయి. మన్యసూక్త హోమం చేసుకోవడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో అగ్ని సంబంధిత వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. టెక్స్టైల్ మరియు రైస్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. దైవానుగ్రహం ఉంటుంది. సంతాన విద్యాభ్యాసానికై అధిక ధన వ్యయం చేస్తారు. నూతన విద్యను అభ్యసించే వారికి కొంత ఇబ్బందులు ఉండును. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి దూర ప్రాంత ప్రయాణములు చేయవలసి వస్తుంది. కుల వృత్తిలో ఉన్నవారికి సభా గౌరవం దొరుకుతుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉండును. ఇతరుల విషయాలలో తలదూచకూడదు. వాత సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవాలి. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో అన్నింటా లాభం చేకూరుతుంది. విద్యార్థులు అధికమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. తండ్రికి అనారోగ్య సూచన. హోటల్ చిట్ ఫండ్ వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పు కొంత మేరకు తీర్చగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు వ్యాపార ఎదుగుదలకు ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలసిందిగా చెప్పదైన సూచన. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మెలగాలి. చెడు ఆలోచనలకు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అధికమైన ఖర్చులు దూరంగా ఉండాలి. కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి అధికారుల ఆగ్రహానికి గురవుతారు. బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేస్తారు. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. పెయింట్స్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు నష్టములు కలుగును. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. రైస్ మిల్, కాటన్ మిల్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ప్రతి విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. మీ దగ్గర పనిచేసే వారితో జాగ్రత్తగా ఉండాలి. సూర్య నమస్కారాలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామికి కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వారం చివరలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల సహకారం లభిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చెడు వ్యసనాలకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు కలవు. అప్పు కొంత తీర్చగలుగుతారు. వ్యాపార భాగస్వాములతో మోసాన్ని పసిగట్టగలుగుతారు. శరీరం తొందరగా అలసిపోతుంది. తండ్రితో మనస్పర్ధలు ఏర్పడతాయి.
బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. బంగారము మరియు వెండి వ్యాపారస్తులకు యోగకాలము. చర్మ వ్యాధితో ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జనా సుఖినో భవంతు.